నమస్కారం, ఆదాబ్. హైదరాబాద్ న్యూస్కి స్వాగతం. ఈరోజు హెడ్లైన్స్. పాపాల పాపారావు. వెలమదొర పాలనలో అవినీతి అందలం, వందలాది మందిని క్షోభపెట్టిన దుర్మార్గం. కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రవాణా శాఖలో కీలక బాధ్యతలు. ఆర్టీఏ అధికారిగా కోట్ల రూపాయల దోపిడీ. కేసీఆర్కు బినామీగా చక్రం తిప్పిన పాపాల భైరవుడు. కేసీఆర్ పాలనలో వెలమలదే అగ్రరాజ్యం. తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకున్న దొరలు. అర్హత లేకుండానే రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్గా విధులు. రజాకార్లను తలపిస్తూ అక్రమాల బాధోగతాలు. క్రైమ్ రేట్ హైక్. గత ఏడాది కన్నా 2% పెరిగిన నేరాలు. హత్యలు తగ్గినా పెరిగిన స్థిరాస్తి కేసులు. మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు. రాత్రి 1 గంట వరకే న్యూ ఇయర్ వేడుకలు. తాగి దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు. పబ్బులకు తిరిగి అనుమతించే ప్రసక్తే లేదు. డ్రగ్స్ వినియోగంపై ఉక్కుపాదం మోపుదాం. వార్షిక నివేదిక విడుదల చేసిన సిపి శ్రీనివాసరెడ్డి. అక్రమాల ఐఏఎస్ నవీన్ మిట్టల్. ఆయన జీవితమంతా అవినీతిమయమే. బ్యూరోక్రాట్ వ్యవస్థకే తలవంపులు. కోర్టు మొటిక్కాయలు వేసిన నిస్సిగ్గుగా విధులు. ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా మారని బుద్ధి. అక్రమ ఆస్తులు కూడగట్టుకోవడంలో ఈయనే దిట్ట. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డు అదుపు లేని ఆగడాలు. కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఈయన అక్రమాలపై దృష్టి సారించాలంటున్న సామాజికవేత్తలు. ఇండియా కూటమిలో సీట్ల పంచాయతీ. పోటీ చేసే స్థానాలు ముందే ప్రకటించిన శివసేన అయోమయంలో కూటములు. 2024 గగన్యాన్కు ఇస్రో సంసిద్ధత. మానవరహిత విమాన పరీక్షలకు సిద్ధం. ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడి. సేవ్ డెమోక్రసీ. ఎంపీల మూకుమ్మడి సస్పెన్షన్లపై ధర్నా. జంతర్ మంతర్ వద్ద ఇండియా కూటమి నిరసన. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్న నేతలు. భద్రతా వైఫల్యం, ప్రభుత్వంపై విమర్శలు. భాజపా ఎంపీలు పారిపోయారు. రాహుల్ గాంధీ. రాజ్యాంగ విధులను నిర్వర్తించడంలో వారు విఫలం. ఎంపీల సస్పెన్షన్పై ఖర్గే తీవ్ర విమర్శలు. సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నిర్వాహకం మరో కోణం. పుస్తకాల ముద్రణలో మామిడి హరికృష్ణ తనదైన మార్కు. ఉద్యోగినని మరిచిపోయిన వైనం. కరోనా కాలంలో ఆన్లైన్ ప్రోగ్రామ్స్. కమిషన్ ఇచ్చేవారికే ప్రాధాన్యత. పండుగలు, ఉత్సవాల పేరుతో లక్షల ప్రభుత్వం సొమ్ము స్వాహ. కవులు, రచయితల తీవ్ర ఆరోపణలు. విచారణ చేపట్టాలని ఓయూజేఏసీ విద్యార్థి సంఘం నేతల డిమాండ్. త్వరలో కార్యాచరణ ప్రకటన. ఏసీబీ అధికారులను కలవనున్నట్లు వెల్లడి. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ. జై భారత్ నేషనల్ పార్టీ స్థాపించిన సిబిఐ మాజీ జేడీ. ఇది పెట్టిన పార్టీ కాదు, పుట్టిన పార్టీ అని వెల్లడించిన లక్ష్మీనారాయణ. ఇప్పుడున్న పరిస్థితులు మార్చడానికి పుట్టిన పార్టీ అని స్పష్టీకరణ.